హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చి సర్వనామ్. సర్వనామ్ అంటే నా సర్వనామము, ఇంగ్లీష్లో ప్రొనౌన్. संज्ञा के बदले आने वाले शब्दों को सर्वनाम कहते हैं. संज्ञा అంటే నామవాచకానికి, నామవాచకం కదా నౌన్. కే బదలే బదులుగా, ఆనే వాలే శబ్దం కో వచ్చే శబ్దాలని సర్వనామ్ कहते हैं, సర్వనామము అని అంటారు. ఓకే కదా, డెఫినేషన్ ఈజీగా ఉందండి, అర్థమైందా మీకు? ఉదాహరణ చూడండి. మై నేను, తుమ్ నీవు, మై అంటే ఐ, తుమ్ అంటే యు, హమ్ మేము, వి, ఆప్ అంటే తమరు యు, యహ్ హీ షీ ఇట్. తెలుగులో ఇది, అది, అతడు, ఆమె అని వస్తుంది. వహ్, హీ షీ ఇట్ దట్, అతడు ఆమె ఆ. యహ్ అంటే ఇతడు ఈమె వస్తుంది. వహ్ అంటే అతడు ఆమె వస్తుంది. వే అంటే వారు, ఏ అంటే వీరు, వే అంటే వారు, దోస్, ఏ అంటే దీస్. ఓకే కదండి, ఏ అనండి ఎగ్జాంపుల్స్. ఇంకా మరి దీంట్లో పార్ట్స్ ఉన్నాయండి, సర్వనామంలో టైప్స్ ఉన్నాయి. ఇవి చూడాలంటే మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి, క్లారిటీగా ఉన్నాయి అన్నీ. ఓకేనండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.